హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? మీరందరైతే బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years నేను యూట్యూబ్లో మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేసి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి మళ్ళీ నా యూట్యూబ్ జర్నీని రెజ్యూమ్ చేసినందుకు. సో చాలామంది ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను 2 years బ్లాగ్స్ పెట్టకపోయినా కూడా నాకు ఇప్పటికీ మెసేజెస్ వస్తూనే ఉంటాయి, బ్లాగ్స్ చేయండి, మేము వెయిట్ చేస్తున్నాము మీ వీడియోస్ కోసం అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో ఇంతకుముందు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తారు అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, మేము ఇప్పుడు కరెంట్లీ రిసైడింగ్ ఇన్ యూఎస్ అండి. సో మీకు ఇప్పటి నుంచి ఇక్కడి వ్లాగ్స్ వస్తాయి. అలాగే మేము ఇంతకుముందు మలేషియాలో ఉండేవాళ్ళం కదా, సో అక్కడ కూడా చాలానే షూట్ చేశాను. బట్ డ్యూ టు మేబీ టైం కన్స్టెంట్స్ అని చెప్పచ్చు, నేను అవన్నీ పోస్ట్ చేయలేదనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు మలేషియా వ్లాగ్స్ ఇంట్రెస్టెడ్ అయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో, సో దట్ నేను ఆ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇట్ విల్ బీ రియల్లీ ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ కమింగ్ టు ద టుడేస్ వ్లాగ్, యుఎస్ ఇండిపెండెన్స్ డే వ్లాగ్ అనమాట, విచ్ మీన్స్ July 4th. నేను ఆ రోజు ఈవినింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట షూట్ చేయడం. సో ఫస్ట్ వచ్చేసి సుధీర్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కార్ అది పార్క్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మేముండే ఏరియాలో ఒక 15 minutes వాకబుల్ అనమాట తన ఆఫీస్ నుంచి. సో అక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి అనమాట. సో పిల్లలు కూడా ఫైర్ వర్క్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో అదనమాట మా ఇనిషియల్ ప్లాన్ అయితే ఆ రోజు. దెన్ ఇంటి నుంచి ఒక 7కి అలా బయలుదేరామండి. సో ఆఫీస్ కూడా నియర్ బైయే. సో ఆఫీస్ నుంచి ఒక 15 minutes వాక్ అనమాట ఫైర్ వర్క్స్ జరిగే చోటుకి వెళ్ళడానికి. సో అక్కడికి మొత్తం సమ్మర్ కదా మాకు ఇక్కడ, సో పెద్దగా ఎండ లేదనమాట. సో బాగుంది, వెదర్ కూడా అప్పటి వరకు కోఆపరేట్ చేసిందనమాట. సో మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొంతసేపు అట్లా టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా టైం ఉంది, యాక్చువల్గా 9 or 9:15 అరౌండ్ 9:15 అలా చెప్పారు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యేది. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఫస్ట్ ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో దారిలో మాకు కూడా అన్ని డిఫరెంట్వి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూస్తూ వెళ్ళామన్నమాట. సో పిల్లలు ఇద్దరు పెద్ద అయ్యారండి. సో చూస్తున్నారు కదా, ఆశుకైతే ఓకే బ్లాగ్స్ అది అన్నీ తెలుసు. సో కేతన్కి ఏం తెలియదు అనమాట. సో అప్పుడు తను చిన్నప్పుడు అసలు మేబీ కొన్ని వ్లాగ్స్ తీసాను కానీ, సో అప్పుడు తనకి ఏం తెలియదు, చాలా చిన్న పిల్లోడు. మరి ఇక్కడ ఆశు షూట్ చేస్తుంటే మరి ఏమనుకున్నాడు ఏమో, హీ స్టార్టెడ్ టు డ్యాన్స్. వాడికి ఇది మేబీ నేను ఇది పోస్ట్ చేశాక చూసుకుంటే అర్థమైద్దేమో, చూడాలి. సో మేము ఆల్రెడీ 15 minutes వాక్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ ట్రైన్ స్టేషన్ అండి. సో నాకు ఇక్కడ భలే అనిపించింది, ఫుల్ వైబ్రెంట్ కలర్ఫుల్గా ఉంది కదా ట్రైన్ స్టేషన్ అనమాట. ఇలా మలేషియాకి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఇండోర్ ఉంటుంది మలేషియాలో చాలా వరకు, ఇక్కడ వచ్చేసి ఇలా అవుట్డోర్ అనమాట. అదే ఒక పార్క్ లాగుంది. సో ఫుల్ ఆఫ్ పీపుల్, ఫుల్ జనాలు, హడావిడిగా ఉందన్నమాట ట్రైన్ స్టేషన్. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే అక్కడ ఏమంటారు అది వేసేసారనమాట, ట్రైన్ వస్తుంది. సో అందుకని చెప్పి స్టాప్ చేశారు. ఇంకా తర్వాత అది తీసిన తర్వాత పట్టాలు దాటుకుంటూ మళ్ళీ వెళ్ళాము. సో అదొక ఎక్స్పీరియన్స్. యూజువల్లీ మనం పట్టాలు దాటడం అలాంటివి కొంచెం తక్కువ చేస్తాం కదా. సో మేము ఆ రోజు అయితే వెళ్ళామన్నమాట పట్టాలు దాటుకుంటూ, బాగా అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఫైర్ వర్క్స్ జరిగే చోటు ఇదే. సో చూసారు కదా, చాలా పీపుల్ గ్యాదర్ అయ్యారనమాట. సో ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయండి. సో అన్నీ ఫుడ్ కానీ, ఇంకా మన ఇండియన్వి కూడా చూశాను నేను, మన జ్యువెలరీ కూడా చూశాను అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఉండాల్సిందే, ఏదో ఒక స్టాల్ దగ్గర మన ఐటమ్స్ కనిపిస్తాయి. సో ఇంకా అప్పుడే కేతన్ స్టార్ట్ చేసేసాడు లాలీపాప్స్ అనమాట ఇక్కడ. సో తను లాలీపాప్ తీసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా చిన్నగా నేను అది ఇది మొత్తం షూట్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ అంతే, ఏమి పెద్దగా లేదు అక్కడ చేయడానికి. సో ఇంకా టైం ఉంది కదా ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవ్వడానికని తిరుగుతూ ఉన్నాం అనమాట. సో చాలామంది డిఫరెంట్ పీపుల్, అంత ఆశుకేమో బాగా ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు నాకన్నా, ఎందుకంటే ఆశకు బాగా అలవాటు కదా నాతో పాటు బ్లాగ్స్ అది ఉండడము. ఇంకా అప్పటికే ఇంకా టైం ఆల్మోస్ట్ 8:30 అలా అయింది. ఇంకా ఆశు వెళ్ళి వాళ్ళు కొంచెం స్నాక్స్ తెచ్చుకున్నారు. సో ఇంకా స్నాక్స్ తిన్నామన్నమాట. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 9 అయింది. బట్ సాడ్లీ కొంచెం వర్షం అండి అప్పుడు. సో ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. సో ఇంకా రెయిన్ అని తెలిసింది,
ఇంకా రెయిన్ స్టార్ట్ అయింది కదా, ఇంకొంతసేపు అలా ఉన్నాము. అది కొంచెం పోస్ట్పోన్ అయిందనమాట. సో డిలే ఎంతసేపు అంటే మేబీ ఒక 15 minutes. 9:30కి స్టార్ట్ చేసేసారు ఫైర్ వర్క్స్. సో చాలా వైబ్రెంట్ అనమాట, చాలా బాగుంది నిజంగా ఫైర్ వర్క్స్ అలా లైవ్లో చూడడం అయితే. సో 9:30కి స్టార్ట్ అయ్యి మేబీ ఒక 15 minutes అనుకుంటా. సో మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి. సో ఇదే చూసారు కదండి, ఇది ఇవాల్టి వ్లాగ్. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.